పేదవారి కొరకు సన్నబియ్యము, అందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మరి రైతు భరోసా, అదేవిధంగా మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఒక రైతు కూలీలకు కూడా ఈ స్కీమ్లన్నీ కూడా మొదలు పెట్టబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీకు అందరు కూడా తెలుసు, గత ఒక సంవత్సరం నుండి మేము చెప్తూనే ఉన్నాం. మీకు అసెంబ్లీలోతో పాటు మరి ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కూడా మేము చెప్పినాం. ఎలక్ట్రిసిటీ ఒక స్టేటస్, దాని మీద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పినాము, కాళేశ్వరం మీద చెప్పినాము, మొత్తం మీద అంటే ఒక చార్జ్ షీట్ లాగా మనము పెట్టుకుంటే ఎన్నో చూసినా కానీ అప్పులే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం చేసిన దగ్గర 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం మరి ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. మరి గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే ప్రజలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, ఎన్ని కష్టాలైనా అని చెప్పి ఈరోజు పైసా కూడబెట్టి ప్రతి పేదవానికి మరి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అగ్రికల్చర్, ఒకవైపు విద్యా నిరుద్యోగ సమస్య కూడా మనం తీర్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది చాలా చెప్పుకోదగ్గ విజయాలు ఒక 1 ఇయర్లో. పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని. మేము అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కింద 2018లో కానీ 2023లో కానీ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని ముందుకు పెట్టుకుందాం రండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు, ఎవరికైనా ఇచ్చిరా? 3 ఎకరాల పొలం అన్నారు, ఏ దళితునికన్నా వచ్చిందా? మరి పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? 21,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి వ్యవసాయేతర భూములకు వాళ్ళు రైతు బంధు ఇచ్చింది. సో దాని కొరకు కమిటీ వేసి, ఇలా కమిటీ వచ్చిన తర్వాత కమిటీ యొక్క సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే ఏంటంటే, రైతు భరోసా మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలలో చెప్పినామో ఈ రైతు భరోసాను అందరి రైతులకు షరతులు లేకుండా ఎన్ని ఎకరాలన్నా ఉండని పంట పండించే రైతుకు మేము రైతు భరోసా 12,000 కాడికి సంవత్సరం కాడికి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇదొక చరిత్ర. అదే చెప్పాను, దగ్గర 30 నుండి 40 లక్షల ఎకరాలకు అంటే ధనం వృధా అయింది, 21,000 కోట్లు. అలాంటి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఉండడానికే ఒక కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏ పంట అయినా పర్వాలేదు, అది పత్తి కావచ్చు, చెరుకు కావచ్చు, లేకుంటే పసుపు కావచ్చు, అది 3 నెలల పంట కావచ్చు, లేకుంటే ఇప్పుడు చెరుకు లాంటి 1 సంవత్సరం పంట కావచ్చు, లేకుంటే ఈవెన్ హార్టికల్చర్ కావచ్చు. హార్టికల్చర్ అంటే మామిడి చెట్లు కానీ, ఇప్పుడు ఇవి అంటే మన పండ్ల చెట్లు కానీ, లేకుంటే ఏ వ్యవసాయం చేసినా కానీ, ఎన్ని ఎకరాలకైనా కానీ వ్యవసాయ భూమికి మేము రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా ఒక హిస్టారికల్ ఈవెంట్ ఇది.